ఇప్పుడు ఏదన్నా ఒక చరిత్ర గురించి చెప్పాలి అంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా! యెస్. శిలాశాసనాలు, పుస్తకాలు, గ్రంథాలు ఏదో ఒకటి ఉంటది కదా! దీనికేమన్నా ఉందా ఆధారం? నాకు తెలిసిన మటుకు ఈ ఆర్య అనార్య సిద్ధాంతానికి సంబంధించి ఆంగ్లేయులు ఒక్క రుజువు కాకపోతే ఒక్క రుజువు కూడా చూపించలేకపోయారు. ఓకే. ఎందుకంటే ఈ మ్యాక్సిములరు ఈ ఆర్య అనార్య సిద్ధాంతాన్ని చెప్పే రోజుకు అసలుకు సింధు నాగరికత సంబంధించినటువంటి తవ్వకాలే జరగల. ఓకే. ఓకే. సింధు నాగరికత తవ్వకాలు జరగనిటువంటి సమయంలో నువ్వు ఆర్య అనార్య సిద్ధాంతము ఏ విధమైనటువంటి పునాదుల మీద నిర్మించావు ఈ సిద్ధాంతాన్ని? కరెక్ట్. ఒక్క ఆధారం చూపించలేకపోయారు. బా చిట్ట చివరికి తను చనిపోయే ముందు పశ్చాత్తాపంతో కొన్ని నిజాలు చెప్పాడు. ఓకే. వాళ్ళ భార్యకు ఒక లేఖ రాశాడు. చాలా లేఖలు రాశాడు. చాలా విషయాలని లేఖల్లో రాసుకుంటూ వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు. అచ్చా. ఓకే. ఏం రాశాడు తెలుసా? ఆర్య జాతి అనేదే లేదు, ఆర్యులు భారతదేశంపై దండెత్తనే లేదు, ఇది బ్రతుకు తెరువు కోసం నేను ఆడిన అబద్ధం, బా 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 పశ్చాత్తాపంతో ఈ ఉత్తరం రాస్తున్నాను అని చెప్పేసి ఉత్తరం రాశాడు భార్య. ఉంది, ఆ ఉత్తరం ఉంది. బయట ఈ భార్య ఏం చేసింది? ఈ ఉత్తరాలన్నీ కలెక్ట్ చేసి ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్ అని ఒక పుస్తకం ప్రచురం చేసింది. ఈ లెటర్లన్నీ కలిపి. ఓహో. ఇది ఇప్పుడు మీకు అమెజాన్లో దొరుకుతుంది. అచ్చా. మీరు చదవచ్చు. నేను చెప్పింది ఒకే రహస్యం చెప్పాను. ఓకే. ఇట్లాంటి రహస్యాలు కళ్ళలో ఆ లెటర్స్లో మీరు చదువుతారు, ఆ పుస్తకంలో మీరు చదువుతారు. బా ఎంత దారుణం చూడండి. దారుణం. ఇంకొకటి, భార్యకు రాసిన ఉత్తరంలో ఎంత నీట్గా, ఎంత క్లియర్గా ఆర్య జాతి అనేదే లేదు, దండయాత్రే చేయలేదు, బ్రతుకు తెరువు కోసం నేను సృష్టించిన ఒక సిద్ధాంతం, బ్రిటిష్ వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి ఆ జీతం కోసం నేను చేసినటువంటి ఒక తప్పుడు పని, పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఓహో. అంటే ఆ కుట్ర ఇలా బయటపడిందా? ఇట్లే కాదు, ఇంకా చాలా రుజువులు కూడా ఉన్నాయా? ఓకే. ఎట్లా బయటపడింది అసలు? ఆర్య అంటే మన హిందూ సంస్కృతిలో ఒక గౌరవవాచకం, ఒక చాలా గొప్ప పదం అది. దాన్ని ద్రవిడులతో అంటే అనార్యులతో ఘర్షణ దించేలాగా ఎట్లా కుట్ర డిజైన్ చేశారు వీళ్ళు అసలు? దీనికి ఏం జరిగిందంటే 1857లో ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి ఒక పెద్ద తిరుగుబాటు చేశారు భారతీయులు. అవును. సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు అంటాం, కానీ సిపాయిల తిరుగుబాటు అనకూడదు. ఎందుకంటే భారతదేశం యావత్తు అందులో పాల్గొన్నారు కాబట్టి దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నది. ఓకే. స్వాతంత్రం కోసం జరిగిన మొట్టమొదటి ఉద్యమం. ఓకే. సో ఆ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పునాదులు కదిలిపోయాయి, భయపడిపోయారు. కానీ దారుణంగా అణిచివేశారు. ఆలోచించారు, ఇటువంటి తిరుగుబాటు మళ్ళీ గిన జరిగితే మనం దీన్ని తట్టుకోలేము. బ్రిటిష్ వాడు ఎవడే కానీ ప్రాణాలతో ఇంగ్లాండ్ చేరలేడు కాబట్టి మొట్టమొదట వీళ్ళను విభజించి మన చేతుల్లో పెట్టుకొని, మన కంట్రోల్లో, మన అండర్లో పెట్టుకొని వీళ్ళను పరిపాలించాలా అని చెప్పేసి ఈ ఆర్య అనార్య సిద్ధాంతాన్ని సృష్టించారు. 19వ శతాబ్దం మొదటి నుంచి వాళ్ళు విపరీతంగా ఈ సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే అసలుకి ఈ పదము ఆర్య అనేటువంటి పదం ఎలా దొరికింది వాళ్లకు అంటే, మనం ఆలోచిస్తే ఋగ్వేదంలో ఈ ఆర్య అనేటువంటి పదం 36 చోట్ల కనిపిస్తుంది మనకు. ఓకే. ఓకే. 36 చోట్ల ఆర్య అనేటువంటి పదం కనిపిస్తుంది కాబట్టి ఈ ఆర్య అనేటువంటి పదాన్ని తీసుకొని ఒక జాతిగా చిత్రీకరించి ఆర్యులు అనార్యులు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆర్యులు నార్త్ ఇండియన్స్ అని, ద్రవిడులు సౌత్ ఇండియన్స్ అని మన మధ్యలో ఒక పెద్ద అగాధం సృష్టించి మనల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని పరిపాలించడానికి ప్రయత్నం చేసిన పెద్ద కుట్ర. ఓకే. ఓకే. అయితే ఆర్య అని మనం, మీరు చెప్పారు ఇందాక, గొప్ప గొప్ప పండితులను గౌరవంగా మనం పిలిచేటువంటి ఒక పదం ఆర్య. సో దాన్ని ఈ విధంగా వాడి. అవును సార్. అంటే అన్నగారు వాళ్ళు ఎక్కడో వేల మైళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మన దగ్గరకు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఈ వలసవాదాన్ని, ఈ దండయాత్రవాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అదే మన భారతదేశాన్ని 2 భాగాలుగా విడగొట్టి, జాతులుగా విడగొట్టి, ఆర్యులుగా అనార్యులుగా, నార్త్ ఇండియా వాళ్ళు మీరు వాళ్ళతో కలవకుండా, సౌత్ ఇండియా వాళ్ళు ఆర్యులతో కలవకుండా, నార్త్ ఇండియా వాళ్ళతో కలవకుండా చేసి వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ బదులు కూడా ద్రవిడియన్స్ అంటారు వీళ్ళు. అవును. అవును. ఇప్పటికీ అంటున్నారు. అవును. హిందీ మాట్లాడమంటారు. ఇవన్నీ అప్పుడు వేసిన విషబీజాలే, అప్పుడు నాటినటువంటి విషబీజాలే. ఓకే. ఇందులో నేను ఒక మాట చెప్తున్నా. మ్యాక్స్ ముల్లరు
ఎంత ద్రోహం చేశాడంటే తనకు అన్నం పెట్టిన సంస్కృతానికి, తనకు అన్నం పెట్టినటువంటి వేదాలకు అత్యంత దారుణమైనటువంటి ద్రోహం ద్రోహం చేశాడు. కరెక్ట్. ఎంత బాధాకరం. సో బ్రిటిష్ వాళ్ళేమో ఇది ఉంది అని చెప్తున్నారు కదా, మరి మన భారతీయ గ్రంథాలు మాత్రం ఇదేం లేదని చెప్తున్నాయి. ఇది లేదు, ఈ ఆర్యుల సిద్ధాంతం అనేది లేదు అని రుజువుపరచడానికి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా? మస్తుగా ఉన్నాయి. ఎందుకంటే అసలు మొట్టమొదటి రుజువులు ఏంటంటే 1856లో కరాచీ నుంచి లాహోర్కు ఈ బ్రిటిష్ వాళ్ళు రైల్వే లైన్ వేస్తున్నారు. ఆ సందర్భంగా కార్యక్రమాల్లో భాగంగా కొన్ని వేల కిలోమీటర్ల వరకు దూరం అతి నాణ్యమైన పెద్ద పెద్ద ఇటుకలు బయటపడినాయి. ఆ ఇటుకలతోనే వాళ్ళు రైల్వే స్టేషన్లు కూడా నిర్మాణం చేసుకున్నారు. ఆ విధంగా సింధు నాగరికతను ధ్వంసం చేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే బ్రిటిష్ పురాతత్వ శాస్త్ర డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఇవన్నీ చూసి, ఈ బయటపడినటువంటివన్నీ చూసి, అయ్యో దీని కింద పెద్ద పెద్ద నగరాలే ఉన్నట్టుగా ఉంది అని డౌట్ పడ్డాడు. ఇతను అంతకుముందు తక్షశిల, సారనాథలో త్రవ్వకాలు నిర్వహించాడు. అనుభవజ్ఞుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే మనిషి, ఆంగ్లేయుడైనా కూడా. ఆయనకు డౌట్ వచ్చి ఇక్కడ తవ్వకాలు చేపట్టాలని పర్మిషన్ తీసుకొని 1920లో తవ్వకాలు చేపట్టాడు. చేపడితే హరప్పా, మొహంజోదారో నగరాలు బయటపడ్డాయి. బయటపడితే అప్పుడు తెలిసింది, ఓ దుర్యోధనుడి భావమర్ది అయినటువంటి సైంధవుడు పరిపాలించిన సింధు ప్రదేశం ఇది. సింధు నాగరికత 5000 సంవత్సరాల కిందట వెళ్ళి విరిసినటువంటి సింధు నాగరికత ఉన్నటువంటి ప్రాంతం. 5000 సంవత్సరాల కిందట నాగరికత ఉంది ఇక్కడ. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా శుద్ధ అబద్ధమని అప్పుడు తెలిసింది ప్రపంచానికి. ఇంత సత్యాన్ని ఆయన బహిర్గతమిచ్చాడు. పరిస్థితి అతన్ని ఒప్పుకోలే. నువ్వెట్లా మాకు తెలియకుండా ఇవన్నీ బహిర్గతం చేస్తావు. కానీ ఆయన మాత్రం నిష్పక్షపాతంగానే చెప్పాల్సింది చెప్పేశాడు. ఆయన కొద్దిగా ఆయన వెళ్ళిపోయాడు. ఓహో, గ్రేట్. ఆ విధంగా ప్రపంచానికి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.